హాయ్ అండి. సో, ఈరోజు నేను ఈ వీడియోలో అయితే నా అన్వేషణ వర్సెస్ అదర్ యూట్యూబర్స్ గురించి అయితే మాట్లాడుతున్నాను. సో, ఈ వీడియోలో నేను క్లియర్‌గా నా ఒపీనియన్ అయితే చెప్తాననమాట. మీకు ఇన్ కేస్ కాంట్రాస్ట్ ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ చేయండి. బట్ వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. సో దట్ నా ఒపీనియన్ ఏంటో మీకు క్లియర్‌గా తెలుస్తది. తర్వాత కామెంట్ చేయండి. సో, యాక్చువల్‌గా నా అన్వేషణ మీద ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అని చెప్పారో న్యూస్‌లో వచ్చిందో, ఆ తర్వాత నా అన్వేషణ వర్సెస్ అదర్ యూట్యూబర్స్ అంటే నా అన్వేషణకు ఆపోజిట్‌గా మాట్లాడే వాళ్ళైతే చాలామంది యూట్యూబ్‌లో కనిపించారనమాట. అండ్ దీనికి చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు నా అన్వేషణకు సపోర్ట్ చేస్తూ. సో, ఈ ఎంటైర్ సిట్యుయేషన్ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే, ఒక బెట్టింగ్ యాప్స్ గురించి గట్టిగా స్టాండ్ తీసుకొని ఫస్ట్ నుంచి ఫైట్ చేసిందయితే నా అన్వేషణ అనమాట. సో, ఆ పర్సన్‌కి ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకనంటే తను ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యారో ఫ్యామిలీస్, వాళ్ళ లైఫ్స్, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి తను ఎర్న్ చేసిన అమౌంట్‌లో ఎంతో కొంత చేస్తున్నాడనమాట. సో, కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటే లైక్ ఇప్పుడు తను నిన్న వీడియోలో కూడా ఒక మాట అంటాడు. నేను డబ్బులిస్తున్నాను. నాకు తెలుసు ఆ బాధ ఎంత కష్టంగా ఉంటదో అని. మన మనీని వేరే వాళ్ళకియడం చాలా కష్టం. అలాంటిది తను డొనేట్ చేస్తున్నాడు. సో, తనలో తప్పులున్నాయి కాదనను. లైక్ కొన్ని మాటలు మాట్లాడకూడనివి మాట్లాడతాడు. లేకపోతే కొన్ని కామెంట్ చేస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే ఒక కాజ్ గురించి జెన్యూన్‌గా అయితే ఫైట్ చేశాడు బెట్టింగ్ యాప్స్ గురించి. డెఫినెట్‌గా దానికి మనం తనకి క్రెడిట్ ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి తన మీద. ఏంటి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడుతున్నాడు. లేకపోతే కావాలని చెప్పి ఇన్ని కోట్ల స్కాము, అన్ని కోట్ల స్కాము అని చెప్పి మాట్లాడుతున్నాడు అని. బట్ మనం ఫ్యాక్ట్స్ చెక్ చేసుకుంటే నిజంగా తను ఎవరి నేమ్స్ అయితే తీసి మాట్లాడాడో వాళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళే అనమాట. నిన్న ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అని చెప్పారో, నిజంగా గనక తను భయపడి లేకపోతే లైక్ ఇంకా నాకొద్దు అనుకుంటే మళ్ళా వెంటనే హెచ్‌కే క్లినిక్ గురించి, హెచ్‌కే క్లినిక్ స్కామ్ గురించి వీడియో చేయడు కాబట్టి, నా ఉద్దేశ్యం ఏంటి అంటే తన దగ్గర కంప్లీట్‌గా ప్రూఫ్స్ లేకుండా మాట్లాడుతున్నాడని కూడా మనం చెప్పలేము. ఎందుకనంటే తను ఎలివేషన్స్ ఇస్తున్నాడు. అది నిజమే. 100,00,00,000 200,00,00,000 అంటున్నాడు. అది నిజమే. సో, అది అవ్వకపోవచ్చు. బట్ ఎంతో కొంత వీళ్ళు బెట్టింగ్ యాప్స్ చేసి ఎర్న్ చేశారు కదా! సో, నిజంగా వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో, వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి, వాళ్ళ వల్ల బెట్టింగ్ యాప్స్ ఆడి లైవ్స్ పోగొట్టుకున్న ఎవరికన్నా వీళ్ళు మనీ ఇస్తారా? ఈ సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ పోనీ ఇచ్చారా? కొంతమంది సారీ చెప్పారు. కొంతమంది అది కూడా చెప్పలేదు. నార్మల్‌గా ఉన్నారనమాట. సో, వాళ్ళతో పోలిస్తే ఒక టాపిక్ తీసుకొని దాని మీద రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడుతున్న నా అన్వేష్ 100% బెటర్. నిన్న ఎప్పుడైతే ఇలా నెగెటివ్‌గా తన గురించి వీడియోస్ వచ్చిన తర్వాత కూడా అందరు కింద కామెంట్ చేసిందదే. తను 70% కరెక్ట్‌గానే ఉన్నాడు. 30% తను మాట్లాడిన మాటలు తప్పు తను ఎక్స్‌ప్రెస్ చేసే విధానం తప్పు. బట్ తను ఏదైతే ఒక టాపిక్ గురించి ఫైట్ చేస్తున్నాడో అది నిజంగా కరెక్టే. ఈవెన్ నిన్న హెచ్‌కే క్లినిక్ టాపిక్ మాట్లాడేటప్పుడు కూడా ఒక పేరెంట్స్‌ని చూపించి మాట్లాడాడు. అలాంటి సిట్యుయేషన్ ఏ పేరెంట్స్‌కి రావద్దు కదా! ఎందుకంటే అది కూడా ఆ పిల్లలు ఎవరైతే లైక్ వాళ్ళ ప్రాణాలు తీసుకుంటున్నారో వాళ్ళు సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని వీళ్ళు బాగా ఫాలో అయ్యి వాళ్ళు వాళ్ళ లైఫ్‌ని తీసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌ని పోగొట్టుకుంటున్నారు. అల్టిమేట్‌గా వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయన్నమాట. సో, దీనికి ఎవరైతే మెయిన్ రూట్ కాజో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఎందుకనంటే మేమే కాదు, మేము తెలియక చేశామన్న ఒక వర్డ్‌తో వాళ్ళు దాన్ని దాటేస్తారనమాట. బట్ ఇంత పెద్ద సీరియస్ ఇష్యూని తను తీసుకొని మాట్లాడి లైక్ తనకు తెలుసు. ఎందుకంటే ఇలాంటివి మాట్లాడినప్పుడు ఆబ్వియస్‌గా తనకి ఉంటది కాంట్రోవర్సీ ఉంటదని తెలిసి కూడా తను ఈ టాపిక్ తీసుకున్నాడు. సో, మనం అనొచ్చు లైక్ తను వ్యూస్ కోసమే చేస్తున్నాడు, లేకపోతే మనీ కోసమే చేస్తున్నాడు, లేకపోతే మిగతా వాళ్ళని తొక్కేయాలని చేస్తున్నాడు అంటే, మిగతా వాళ్ళు తప్పులు చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు తొక్కేయాల్సిన సిచ్యువేషన్ రాదు కదా! సో, ఒకసారి, 2 సార్లు 4 ఇయర్స్ నుంచి ఈ ఫైట్ జరుగుతూనే ఉంది బెట్టింగ్ యాప్స్ గురించి. ఈరోజు స్ట్రాంగ్ అయింది. మరి 4 ఇయర్స్ నుంచి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ తప్పు అన్న వాళ్ళు ప్రమోట్ చేయడం అయితే మానలేదు. సో, నిజంగా వాళ్ళ కెరియర్ గురించో, లేకపోతే వాళ్ళ యూట్యూబ్ ఫ్యూచర్ గురించో వాళ్ళకి ఆలోచన ఉండి, లేదంటే మనం ఒక రెస్పాన్సిబుల్‌గా ఉండాలి మన సబ్స్క్రైబర్స్‌కి అనుకుంటే, ఎప్పుడైతే ఈ బెట్టింగ్ ఇష్యూస్ జరుగుతున్నాయో, కొంతమంది ప్రాణాలు పోతున్నాయని తెలిసిన రోజే వాళ్ళు ఆపేసేవాళ్ళు. ఈరోజు కూడా ఈ ఇష్యూ సీరియస్ అయ్యి, ఇంత పెద్ద రచ్చ జరుగుతుంది కాబట్టి వీళ్ళు మారారు అని కనిపిస్తున్నారు తప్ప, రేపొద్దున గనక అంత కూల్ డౌన్ అయిపోయి, జనాలు గనక యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఇవే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. సో, ఈ విషయంలో పర్టిక్యులర్‌గా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడే విషయంలో డెఫినిట్‌గా అన్వేష్ తీసుకున్న ఆ ఇనిషియేటివ్ వల్ల
చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చి మాట్లాడారు. చాలామంది వచ్చి సపోర్ట్ చేశారు. చాలామంది వచ్చి వాళ్ళ వ్యూస్ చెప్పారు. సో, ఇనిషియేటివ్ తన నుంచే జరిగింది కాబట్టి డెఫినెట్‌గా ఈ ఎంటైర్ క్రెడిట్‌లో తనకైతే మెయిన్ క్రెడిట్ ఇవ్వాల్సిందే. అండ్ ఈరోజు కేస్ అయిందా అది లీగల్ థింగ్ అనమాట. అది తనకి గవర్నమెంట్‌కి సంబంధించిన విషయము. రేపొద్దున తనొచ్చి ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేసుకొని ఏదైతే పర్టిక్యులర్ కేస్ గురించి ఉందో, ఆ పర్టిక్యులర్ కేస్ గురించి తను ఆన్సర్ చెప్పుకోవాలి. అండ్ కొన్ని ఎలివేషన్స్ చేస్తాడు డెఫినెట్‌గా అవైతే తప్పు. లైక్ లేనివి ఉన్నట్టు చూపించడము ఆర్ కొన్ని మాటలు. బట్ ఏంటి ఎండ్ ఆఫ్ ద డే అంటే చేసే పర్పస్ ఇంకా స్ట్రాంగ్ కాబట్టి డెఫినెట్‌గా ఏదో ఒక చిన్న న్యూస్ రాంగానే తను మొత్తం తప్పు అనకుండా అట్‌లీస్ట్ తను చేసే ఈ బెట్టింగ్ యాప్ ఫైట్‌లో అన్నా మనం జెన్యూన్‌గా సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చి చూడండి అన్వేష్ మా మీద ఫేక్ ఎలిగేషన్స్ ఏసాడు అని చెప్పి ధీమాగా మళ్ళీ ప్రమోట్ చేయకుండా ఉంటారు. వాళ్ళు ప్రమోట్ చేయడం మనం అందరం చూసాము. ఈరోజు అన్వేష్ వచ్చి చెప్పినా అది ఓన్లీ మానిటరీగా వాళ్ళు ఎంత గెయిన్ అయ్యారో మనకు తెలియకపోయినా వాళ్ళు ప్రమోషన్స్ చేశారన్నది నిజం. చాలామంది చాలామంది లైవ్స్ పోయాయి. చాలామంది వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు అన్నది కూడా నిజం కాబట్టి ఈ సిట్యుయేషన్‌లో నేను డెఫినెట్‌గా నా అన్వేషణనే ఎక్కువ కరెక్ట్ ఉన్నాడు అనేదైతే నేను నమ్ముతున్నాననమాట. ఇది గైస్ నా అన్వేషణ మీద నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.